చూసారా, అదే అబద్ధం. చంద్రిక, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 రోజుల క్రిందట రఘురామకృష్ణరాజు నన్ను కలిశారు ఏపీ హైకోర్టులో. వందల మంది నాతో సెల్ఫీ దిగడం ఆయన చూశారు. అందరి ముందు చెప్పారు, TV5 మూర్తి గారి ముందు అక్టోబర్ 27 లాస్ట్ ఇయర్ చెప్పారు. పాల్ గారు నామినేషన్ అయ్యగానే వెళ్ళాను. అయ్యా మీకు 1 వీకే ఉంది, 1 మంత్ కూడా లేదు, నన్ను గెలిపించండి అన్నారు. గెలిపించానని TV5 మూర్తి గారు నన్ను ఇంటర్వ్యూ చేస్తుండగా పాల్ గారు నేను గెలవడంలో కారణం, నన్ను గెలిపించడంలో ఆయన ఓట్లు కూడా ఉన్నాయని గౌరవంగా రఘురామకృష్ణరాజు గారు ఒప్పుకున్నారు. అప్పుడు ఒప్పుకున్నారు. 5 సంవత్సరాల క్రిందట, 5 నెలల క్రిందట అక్టోబర్ 27 ఒప్పుకున్నారు. 3 రోజుల క్రిందట ఒప్పుకున్నారు. ఆయనతో కూడా నేను చెప్పాను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. చంద్రబాబు నాయుడు గారిని మీరు కలవండి, 2014లో నాతో కలిసి పనిచేస్తామని మోసం చేశారు. గెలిపించాం. నేను ఆ సంవత్సరంలో గెలిపించడానికి కారణం ఆయన 3 లక్షల ఓట్లతో గెలిచారు. నేను 30 లక్షల ఓట్లు వేయించాను. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను 2014లో. రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా లేదా? అందుకే నేను అడుగుతున్నాను, ఇప్పుడు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, చెల్లెళ్ళిద్దరూ కూడా పాలన బాగాలేదు, సొంత బంధువులే వివేక గారిని హత్య చేశారని ఒక చెల్లెలు ఇలా అందరూ అంటున్నప్పుడు మీరు షర్మిల గారు, బ్రదర్ అనిల్ గారు అందరూ కలిసి ప్రచారాలు చేయొచ్చు కదా వ్యతిరేకంగా. 1, 2 మీ పార్టీలో ఎవరు చేరట్లేదు అన్నది అబద్ధం అన్నప్పుడు ముద్రగడ గారిని పిలిచారుగా మీరు రమ్మని. ఆయన ఏం రాలేదు కదా. ముద్రగడ గారిని సీఎం చేస్తాను రమ్మన్నారు, ఆయన అటు వెళ్ళాడు, జగన్ గారి దగ్గరికి వెళ్ళాడు. చూడమ్మా, ముద్రగడ వెరీ గుడ్. ముద్రగడకి పవన్ కళ్యాణ్కి బీజేపీ ద్వారా 100 కోట్లు అడిగారట, 2 సీట్లు అడిగారట. డీల్ కుదరలేదు, పవన్ కళ్యాణ్తో కలవలేదు. 100 కోట్లు జగన్ గారు ఇచ్చారట. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను, అది కూడా జగన్ గారితో ఆయన కలిశారు. ముద్రగడకు ప్యాకేజ్ స్టారు, కాపులకి రెడ్లు నమ్మేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టారు బీజేపీకి, చంద్రబాబుకి అమ్మేశారని అందరికీ తెలిసిపోయింది, కాపులకి, ముఖ్యంగా బీసీలకి. నేనన్నది ఏంటంటే మరొక అవకాశం, 3 అవకాశాలు ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారికి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ముసలాయనికి మరొక అవకాశం ఇవ్వడం బెటరా, లేదా నాకు అవకాశం ఇవ్వడం బెటరా? మీరే ఆలోచించండి. ఒక అవకాశం వినబడుతుందమ్మా? వినిపిస్తుంది, చెప్పండి. పాలన రావాలి, పాలన మారాలి, మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. 2.5 లక్షల వాలంటీర్లకి నేను 25,000 జీతం ఇచ్చి 100 రోజుల్లో పర్మనెంట్ చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, జగన్ను చూశారు, బాబును చూశారు, అన్ని పార్టీలు చూశారు. మన పార్టీకి మనం ఓటేసుకుందాం. స్టీల్ ప్లాంట్ ని అమ్మకుంటా ఆపై మర్చిపోయిన స్టీల్ ప్లాంట్ అంటే గుర్తొచ్చింది. కాదు జేడి లక్ష్మీనారాయణ గారు కూడా జాయింట్ డైరెక్టర్, ఎక్స్ మాజీ సిబి జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా పార్టీ పెట్టుకున్నారు కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన. ఆయన పోరాడారు. కమిటీలో కూడా అదానికి 100 కోట్లకు అమ్ముడుపోయారు. నాకెందుకు మద్దతు ఇవ్వడం లేదు? రేవంత్ రెడ్డికి ఎందుకు ఇస్తున్నారు? కాంగ్రెస్కి ఎందుకు ఇస్తున్నారు? వినబడుతుందమ్మా? కాదు పాల్ గారు, నా క్వశ్చన్ చెప్పండి. పాల్ గారు, నా మాటలు వినబడుతున్నాయా? ఏమండి, మైక్ పనిచేయట్లేదు, మీరు చూడాలి. కాదు పాల్ గారు, నా క్వశ్చన్ వినండి. చెప్పండి. ఫోన్లో ఆన్సర్